ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిర్గమకాండం 33 అధ్యాయం 19వ వచనం. నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదనని దేవుని వాక్యం సెలవిస్తున్నాను. దేవుడు ఆయన మంచితనం అంతయు మనకు చూపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడే మంచి దేవుడు అండి. మన దేవుడు ఎంత ప్రేమగా మనల్ని చూసుకుంటున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా దేవుడు ఆయన మంచిగా మనల్ని తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. ఆయనలాగా మనం ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అయితే మనము దేవుని మాట వినకుండా మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. దేవునికి ఏం పేరు ఉంటుందంటే రోషం కలిగిన దేవుడు అని ఉంటుంది. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని కూడా ఆయన పేర్లు ఉన్నాయి. అంటే దేవుడు యుద్ధాలు చేస్తుంటే అవును ఆయన సైన్యానికి అధిపతి అయిన దేవుడు. ఆయనకి కోపం లేదంటే ఆయన రోషం కలిగిన దేవుడు. అయినా కూడా ఆయన తగ్గించుకొని ఆయన ప్రేమగా జీవించి మనల్ని కూడా దేవుళ్ళలాగా ఉండండి అని యేసుక్రీస్తు వారి వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యం. అయితే మనం దేవుళ్ళలాగా ప్రేమగా ఉండకుండా మనం ఎప్పుడైతే కోపపడుతూ ఉంటామో, ద్వేషం చేస్తూ ఉంటామో, సాతానికి సాదృశ్యంగా మనం ఉన్నామండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మనం గొర్రె అంటే సాధువులాగా మనం జీవించాలి, మేకలాగా కన్నింగ్ లాగా ఉండకూడదని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం, మన కోపంతో ద్వేషంతో ఉన్నామా, పగతో ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనం ఈ లోకంలో ఏది చేసినా కూడా పైన రికార్డ్ అవుతుంది. మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుని తీర్పులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం చూసే చూపు, నడిచే నడక ఎంత పరిశుద్ధంగా ఉంటుందో అదే విధంగా మనం పరలోకంలో అంత గొప్ప స్థానంలో ఉంటాం. దేవుడు కుడిపార్శ్వంలో కూర్చునేదానికి, అదే విధంగా దేవుని విందులో ఉండేదానికి, అక్షయ కిరీటము, జీవ కిరీటం పొందుకునేదానికి ఆయన కుమారులుగాను మనల్ని ఆయన నియమించుకున్నాడండి. ఆయన ఈ లోకానికి పంపించింది ఎందుకంటే ఆయన సేవ మోయడానికి, అనేక మందికి సువార్తను ప్రకటించడానికి, అన్ని సర్వసత్యంలో నడిపించడానికి. అన్ని గ్రంథాల్లో సత్యం ఉంది కానీ సర్వసత్యం దేవుని వాక్యమైంది. ఆయన వాక్యమైన దేవుని మనం ప్రకటించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ఏసే మీరు మమ్మల్ని ఎంతగానో కనికరిస్తున్నారు, ప్రేమగా చూస్తున్నారు. ఏసే మేము మీకు దూరంగా వెళ్తూ ఉన్నామా, అవసరానికి మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నామా, వేషధారణ జీవితంతో ఉన్నామా, లేదా గొర్రె పొచ్చు కప్పుకొని తోడేలు వంటి స్వభావంతో ఉన్నామని మమ్మల్ని మేము పరీక్షించుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నానయ్యా. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుంది. వెలుగైన నీ వాక్యాన్ని మేము పట్టుకొని వేసి అనేక మందిని వెలిగించే బిడ్డలుగా ఉండాలయ్యా. వెలుగు కొంచెం కింద, మంచం కింద ఉండకూడదు, వెలుగు దీపస్తంభం మీద ఉండాలా. మా జీవితాలు కూడా వేసి ఒక పైరు ఉంటేనే అనేక మందికి వెలుగుని, నీ వాక్యాన్ని మేము అందించగలుగుతాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రేమ కలిగి ఉండే మంచి మనసును దయచేసి వేసే దయాలతో, మంచితనం, ఆచరితనం, ప్రేమ, ఆత్మ ఫలాలు మాకు దయచేయమని, పరిశుద్ధంగా జీవించే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క పెట్టిన పేరు రచన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని తెలింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.